నమస్తే, వెల్కమ్ టు V10 టీవీ న్యూస్. బెల్లంపల్లిలో మాజీ ఉప ప్రధాని జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజా నర్సు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల ఒక విప్లవ గోతు అయినటువంటి బాబు జగజీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్లోని సాజాద్ జిల్లాలో శాంతారాం సాదేవి దంపతులకు జన్మించి ఒక అసాధారణ వ్యక్తిగా ఎదిగిన సందర్భాన్ని మనం చూసామని అన్నారు. ఒక సాధారణ వ్యక్తికుడు కూడా అసాధారణంగా ఎదగవచ్చునని, అది ఒక విద్యాధరణే అని నచ్చజెప్పిన మహానీయుడు జగజీవన్ రామ్ అని తెలిపారు. అలాగే చట్టసభల్లో అడుగుపెట్టి దాదాపు 50 సంవత్సరాల పార్లమెంట్ లో పనిచేశారని గుర్తు చేశారు. డిసెంబర్ 6న చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన అదైతే భారత రాజ్యాంగం ద్వారా హక్కులను కల్పించాడో ఆ హక్కులను కాపాడడానికి అహర్నిశలు కృషి చేసిన మహాయోధుడిని గుర్తు చేశారు. May I have your attention? బాబు దగ్గర ఆశయాలను బాబు దగ్గర ఆశయాలను వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల ఒక విప్లవ గొంతుక అయినటువంటి బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా జయంత్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్లోని షాబాద్ జిల్లాలో జన్మించి మరి శాంతారాం సాదేవి వాళ్ళ దంపతులకు జన్మించి ఇవాళ ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణ వ్యక్తిగా ఎదిగిన సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ ఒక సాధారణ వ్యక్తి కూడా అసాధారణంగా ఎదగచ్చని, అది కేవలం విద్యాధారణే అని ఇవాళ ఆయన విద్యను అభ్యసించి ఇవాళ ఆయన చట్టసభలో అడుగుపెట్టి దాదాపుగా నిర్విరామంగా 50 సంవత్సరాలు సూర్యకాలంగా పార్లమెంట్లో పనిచేయడం జరిగింది వివిధ హోదాలలో. మరి పనిచేస్తున్న క్రమంలో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసెంబర్ 6వ తారీఖున మరి చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఏదైతే భారత రాజ్యాంగం ద్వారా మనకు హక్కులను కల్పించిండో ఆ హక్కులను కాపాడడం కోసం అహర్నిశలు కృషి చేసిన మహా గొప్ప యోధులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆర్టికల్ 17 ద్వారా అస్పృశ్యులకు ఒక హక్కు కల్పించిండ్రు. అస్పృశ్యులను అవమానించినా కూడా వాళ్ళ మీద చట్టరీత్యా మరి శిక్షార్హులు అవుతారని మరి ఆ రోజు చట్టం చేస్తే కొన్ని అగ్రవర్ణాలు ఆ ఆర్టికల్ 17 చట్టాన్ని మరి సవరించాలి, తీసివేయాలన్న కుట్ర జరిగితే దాన్ని అడ్డుకొని ఇవాళ అగ్రవర్ణాలకు ఇవాళ ఒక బుద్ధి చెప్పి ఇవాళ ఆర్టికల్ 17 అలాగే ఉంచి ఇవాళ ఎవరైతే అస్పృశ్యులు అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్టికల్ 17 ద్వారా రక్షణ కల్పించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అత్యున్నత పదవులను అనుభవించి ఇవాళ ఒక చాలా నిమ్న జాతుల నుండి వచ్చిన అణగారిన వర్గంలో వచ్చిన ఒక వ్యక్తి 50 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన చరిత్ర ప్రపంచ దేశాలలో మరి ఒక కేవలం ఈ బాబు జగజీవన్ రావు గారికి మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఏదైతే బాబు జగజీవన్ రావు ఉన్నారో ఈయన మాజీ ఉప ప్రధాని వరకే ఆగిపోవడం గల కారణాలు అగ్రవర్ణాల కుట్ర అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అగ్రవర్ణాలు కుట్ర చేయడం వల్లనే ఇవాళ ప్రధాని అవకాశాన్ని కూడా కోల్పోయిండు. మరి దాన్ని మనం ఒకసారి గమనించుకొని ఆలోచించుకొని ఇవాళ అగ్రవర్ణాల దాడుల నుండి అగ్రవర్ణాల కుట్ర నుండి మనం బయటపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం మహానుభావుల మాసంలో మరి ఇవాళ మహానుభావుల జయంతోత్సవాల సందర్భంగా ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆ కమిటీని ఇవాళ విస్మరించి ఇవాళ మా మానవభావాలను దెబ్బతీసే సందర్భం అయితే మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు బెల్లంపల్లిలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రోగ్రాంలకు అటెండ్ కావడం లేదు. వాళ్ళకు మేము ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం, ప్రతి ప్రోగ్రాంను దళిత ఎమ్మెల్యేలు అటెండ్ చేసి ఇవాళ దళితుల మనోభావాలను గౌరవించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లేని పక్షంలో ఇవాళ దళితులు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో వీటన్నిటికి కూడా మరి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.